హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే చాలామంది కామెంట్లు పెట్టిర్రు. మొన్న వీడియోస్కి అయితే ఏ వీడియోస్ కామెంట్ పెట్టిర్రు అంటే మా పిల్లలైతే ఇట్లా గుండు తీయించేసుకున్నారు కదా, అసలు ఎందుకు తీసుకున్నారు గుండు, మీ పిల్లలకు గుండు ఎందుకు తీపిచ్చినావు అక్క అని చెప్పి చాలామంది కామెంట్ చేసిర్రు. అసలు ఎందుకు తీసుకున్నారంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను చెప్తా. ఇంకా తాత ఎవరు అని చెప్తే ఒక వీడియో పెట్టిన కదా, అమ్మ వాళ్ళ నాన్న అని. ఇంకా మొన్న అయితే దీనం అయిపోయింది. ఇంకా మా మా దాంట్లో పెద్ద దిక్కు అనమాట, ఆయన చనిపోయిండు. మా వాళ్ళందరిట్లలో ఆయన పెద్ద ఆయన. అయితే మాకు ముగ్గురు నలుగురు మావయ్యలు, నలుగురు చిన్నమ్మలు, పెద్దమ్మలు, అమ్మ అనమాట. అమ్మతో పాటు నలుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెలు అనమాట అమ్మ తరపు నుంచి. అసలు వాళ్ళు ఎవరెవరు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు అనేది ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. మ్యాటర్ అయితే గుండె ఎందుకు చేయించిర్రు మీ పిల్లలకి, తలగొరివి పెట్టిన వాళ్ళు మాత్రమే గుండె తీసుకుంటారని చెప్పి కూడా పెట్టిర్రు కామెంట్. మా సైడ్ ఎట్లా అంటే తలగొరివి పెట్టిన వాళ్ళు తీసుకుంటారు, వంశస్థులు కూడా తీసుకుంటారు అనమాట. ఆ వంశంలో అయితే ఎంతమంది ఉంటారో, ఇవి ఒక ఇంటి పేరుతోటి అయితే ఎంతమంది స్టార్ట్ అవుతారో, కొంతమంది గడ్డం వరకు తీసుకుంటారు, కొంతమంది ఇష్టం ఉన్నోళ్ళు జుట్టు తీసేసుకుంటారు. అట్లా అనమాట. ఇంటి పేరుకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏమంటారు, పాలోళ్ళు అంటారు కదా వాళ్ళు. ఇంకా ఒక్క ఇంట్లో మాత్రమే గుండు తీసుకుంటారు అనమాట. ఒక్క ఇంట్లో ఇప్పుడు సపోజ్ ఒక్క ఇంట్లో అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకో, వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో, అప్పుడు ఆ నలుగురు గుండు తీసుకోవాలి. ఆ నలుగురికి పుట్టిన పిల్లలు అబ్బాయిలు మాత్రమే, అమ్మాయిలు కాదు, మగ పిల్లలు మాత్రమే గుండు తీసుకోవాలన్నమాట. అట్లా అనమాట. ఆల్రెడీ ఇప్పుడు అర్థమైపోవచ్చు ఎందుకు తీసుకున్నారు అనేది. ఇప్పుడు చెప్తున్నా వినండి. నాకేమో అమ్మ వాళ్ళ తండ్రి, మా పిల్లలకేమో నాన్న వాళ్ళ తండ్రి అన్నమాట. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు. అంతకన్నా ముందు కూడా కొన్ని డౌట్స్ ఉంటుండే, ఇప్పుడు క్లియర్ చేసినానైతే నేను అనుకుంటున్నా. ఇదే అండి. మా దాంట్లో అయితే ఇట్లా గుండు తీసుకుంటారు. కామెంట్లు అయితే ఇట్లా ఒక్కరే తీసుకుంటారు, ఇంట్లో అంతమంది తీసుకోరు అని చెప్పారు. మా వాళ్ళందరి గుండ్లు అయిపోయినాయి. తాత ఏజ్ అయిపోయినట్టే ఇక. 80 సంవత్సరాల దగ్గరకు వచ్చిండు తాత ఆల్రెడీ. ఇక మనం అప్పటిదాకా బతికితే అదే అదృష్టం అని చెప్పొచ్చు. కానీ అప్పటిదాకా బతుకుతామా, ఈ మందుల కూడి తిని అసలు అంతవరదాకా బతకలేము అనుకుంటా బహుశా. మా తాత అయితే ఆస్తులు కూడా మస్తు సంపాదించిండు, కానీ అన్నీ పోగొట్టిండు. అంటే ఇక పరిస్థితులు అట్లా అయిపోయినాయి, అన్నీ పోయినాయి అనమాట. ఏం లేవు, ఏం లేని పరిస్థితి. మా తాత వాళ్ళకు కూడా ఆస్తులు ఏం లేవు. ఇక సంపాదించిండు, ఎకరాలు ఎకరాలు సంపాదించిండు, కానీ అన్నీ పోయినాయి. ఇంకా మా మామయ్యలు చనిపోయారు. ఇంకా మా ఇద్దరు మామయ్యలు చనిపోయారు అనమాట. అసలు వాళ్ళు ఎట్లా చనిపోయారు, అసలు ఏం జరిగిందో తర్వాత వీడియోస్లలో మాట్లాడుకుందాం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మా అమ్మమ్మ కూడా చనిపోయి ఆల్రెడీ 7 సంవత్సరాలు అయిపోయింది. 8వ సంవత్సరం కూడా దగ్గరకు వస్తుంది. ఇక్కడ మా నాన్న చనిపోయి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మమ్మ చనిపోయిన కొద్ది రోజులకే మా నాన్న చనిపోయిండు అనమాట. ఇంకా మా ఇంట్లో మగపిల్లలు ఎవ్వరు లేరు నాన్న చనిపోయినప్పుడు, కాబట్టి మాకు కూడా అంత సరిగ్గా తెలియదు, అందరూ గుండు చేయించుకుంటారు అన్నట్టు. ఇంకా ఇప్పుడు అర్థమైంది, ఫ్యామిలీలో అంటే వంశస్థులు ఎవరైతే ఉంటారో అబ్బాయిలు, వాళ్ళు ఖచ్చితంగా గుండు చేయించుకోవాల్సిందే. అదనమాట మ్యాటరు. అర్థమైందని అయితే అనుకుంటున్నా. నిన్న కూడా ఒక వీడియో పెట్టినా కదా, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని. చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు. బజ్జీ బండి పెట్టాక టీ స్టాల్ బాగుంటుంది, పెట్టుకోండి. ఇంకా ఫోన్ చేసి కూడా చాలామంది చెప్తున్నారు. అందరికైతే చాలా థ్యాంక్స్ అండి, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.
నాకైతే ఫుల్ సపోర్ట్ అనిపించింది. వీడియో ఎప్పుడైనా పూర్తిగా చూడండి. మీరు ఏ హెల్ప్ చేయకున్నా కానీ ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇంకా నాకు అదే హెల్ప్ అనమాట. మీరు చేసే పెద్ద హెల్ప్ వీడియో పూర్తిగా చూడడమే. ఇంకా చాలా కామెంట్స్ పెడుతున్నారు. కానీ వీడియో అయితే పెద్దగా అవుతుంది. అందుకే కొన్నిటికైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియోలో రిప్లై ఇద్దాం అనుకుంటున్నాం. అయితే మరి మీ ఇండ్లల్లా ఇట్లా చేసుకుంటారా? అసలు ఎంతమందికి తెలుసు మా ఆచారం ఇట్లున్నది. మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు చనిపోయినా, మగవాళ్ళు చనిపోయినా వంశస్థులు అబ్బాయిలు మాత్రం ఖచ్చితంగా గుండు తీసుకోవాల్సిందే. మరి మీ సైడ్ ఇట్లనే ఉంటదా? కాకపోతే తలగొరువు పెట్టిన వాళ్ళు మాత్రమే గుండు తీసుకుంటారా? కామెంట్ చేసేయండి. ఇంకా నేను కూడా తెలుసుకుంటా. నాకు కూడా పెద్దగా తెలియదనమాట బయట ప్రపంచం. కొన్ని కామెంట్ల రూపకంగా తెలుసుకుంటున్నా నేనైతే. కొంతమంది నా వీడియోల ద్వారా కూడా కొంతమంది తెలుసుకుంటున్నారు. ఇంకా అడుగుతున్నారనమాట. ఇది ఇట్లా చేస్తే బాగుంటుందా అక్క అట్లా అని. నాకు వీలైనంత వరకైతే నేను చెప్తున్నా. నాకు తెలియనివి అయితే నేను చెప్పను. ఇంకా మిమ్మల్ని అడిగి తెలుసుకుంటా. ఇది నాకు తెలియదు, మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అని అయితే నేను తెలుసుకుంటా మీకు. మా అంటే మా సంప్రదాయం అయితే ఇట్లుంది. మరి మీ సైడ్ ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ రూపంగా తెలియజేయండి. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా. తాత బతుకున్నప్పుడు పోయినవా అక్క అని అడిగారు. పోయినా నేను తాతతో మాట్లాడినా. కాకపోతే వీడియోస్లలో ఇట్లా రారు కాబట్టి నేను వీడియోస్ ఇట్లా పెట్టలేదన్నమాట. తాతకి నేనంటే మస్తు ఇష్టం ఉంటుండే. నాకు కూడా తాత అంటే మస్తు ఇష్టం ఉంటుండే. కానీ పరిస్థితులు బాగాలేదు అంతే. పరిస్థితులు బాగాలేక ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందనే చెప్పొచ్చు. ఏం చేస్తాం, అంత మనోళ్ళే కదా, మన రక్తమే కదా. ఎప్పటికీ మనోళ్ళని, మన రక్త సంబంధితులని ఎప్పుడు దూరం చేసుకోవద్దు. నేను అదే చెప్తా. కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు అట్లా కొంతమంది దూరం అయిపోతారు. అది మన చేతిలో ఉండదు. నా తలరాతలో అయితే ఉంది. ఏం చేయాలో అర్థమైతే లేదు. అంతా చేజారిపోయింది. ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా నీ జీవితం చక్కబడదాక అని కూడా అడుగుతున్నారు. ఇక చక్కబడదు. నా జీవితం, నా లైఫ్ స్టైల్ ఇంతే అయిపోయింది. ఇక నేను కష్టపడాలి. నాకు ఒకే ఒక కోరిక, కష్టపడాలి. నా పిల్లలకు మంచి ఇల్లు కట్టియాలి. మా పిల్లలకు కూడా ఆస్తిపాస్తులు ఏవి లేవు అన్నమాట. ఇంతకు ఫస్ట్లోనే చెప్పిన నేను ఏవి లేవు అని. ఏమి లేవు. ఇంకా నేను కష్టపడి సంపాదించుకొని నేను కట్టి నేను పిల్లల్ని చక్కబెట్టవలసిందే. ఏం లేదనమాట. అలాంటి పరిస్థితులు అట్లనే సంపాదించలేదన్నట్టు కాదు, కానీ చేజారిపోయినాయి ఇక అట్లా. ఇంకా అర్థమైందని అయితే అనుకుంటున్నా. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి మీకు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డౌట్ క్లియర్ చేస్తా. మెయిన్ డౌట్ ఏమని అడుగుతున్నారంటే, అక్క నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకోవు, మరి ఎందుకు గాజులు వేసుకోవు అని అడుగుతున్నారు. నేను చెప్తా, అది నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. మరి ఈ బొట్టు గురించి, గాజుల గురించి వీడియో చేయాలా వద్దా అనేది మీరు కామెంట్ పెట్టండి. మీ కామెంట్లు పెడితేనే నేను వీడియో చేసిన వీడియో అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. తెలిసిన వాళ్ళకి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను అడుగుతూనే చేస్తా అంటున్న వీడియోస్ మేమెందుకు షేర్ చేస్తాను ఈ వీడియో అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని వీడియోస్ ఎక్కువ పెట్టుకుంటే నాకు కొంచెం లాభం అనమాట. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ పెట్టండి. మీకు ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఆ రోజు దినం రోజు కూడా నేను చికెన్ వేసుకొని అన్నం తింటున్నా. అక్క నువ్వు మటన్ తిననన్నావు కదా, మటన్ ఎట్లా తింటున్నావు నువ్వు అని చెప్పి అన్నారు. కానీ అది మటన్ కాదు, చికెనే. తినని వాళ్ళు తినననే చెప్తారు. తింటే నేను తింటా అంటే నాకేమన్నా దొంగతనం అయితే కాదు కదా. తినేది తింటా అని చెప్తే, తినంది తిననని చెప్తా. అయితే నాకు మటన్ అంటే కొంచెం స్మెల్ వస్తుంది, నాకు ఇష్టం ఉండదు అది. అందుకే తినను అనమాట. మరి నా లెక్క మటన్ తినని వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. ఇక నిన్నటి వీడియోకి అయితే మస్తు కామెంట్లు పెట్టారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని కూడా అట్నే సపోర్ట్ చేసి ఇంకా చాలా కామెంట్లు అయితే పెట్టండి. మీ కామెంట్లకు నేనైతే వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే అయిపోయిందని అయితే అనుకుంటున్నా. మా పిల్లలైతే ఆఖరిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మా పిల్లలు వంశస్థులు కాబట్టి గుండు చేయించుకున్నారు. ఇంకా అర్థమైందని అయితే అనుకుంటున్నా. ఆల్రెడీ చెప్పినా కదా, నాకేమో అమ్మ వాళ్ళ డాడీ, వాళ్ళకేమో డాడీ వాళ్ళ డాడీ అని. అదే అనమాట. వాళ్ళకి అమ్మమ్మ లేదు, మాకు అమ్మమ్మ లేదు, తాత లేరు, మళ్ళీ బాపమ్మ లేదు, తాత లేరు మాకు. ఇంకా పిల్లలకేమో బాపమ్మ లేదు, తాత లేరు, అమ్మమ్మ ఒక్కతే ఉందన్నమాట. ఇంకా నేను నా పిల్లలు నోసుకోలేదేమో అమ్మమ్మ తాతలకి, ఇట్లా వాళ్ళ ప్రేమలు నోసుకోలేదన్నమాట. అందరికైతే అర్థమైందని అయితే అనుకుంటున్నా. దీని గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బొట్టు ఎందుకు పెట్టుకోవక్క అని. అసలు నేను బొట్టు ఎందుకు పెట్టుకోను అనే దాని గురించి ఇంకొక వీడియోతోటి మీరు కామెంట్ పెడితేనే ఆ వీడియో చేస్తా, లేకుంటే అయితే చేయను. నా మీద ప్రేమతోటి చేయండి. అక్క నువ్వు ఇట్లా మాట్లాడితే అసలే కామెంట్స్ పెట్టావు అని మాత్రం అనుకోవద్దు. కామెంట్ అయితే మర్చిపోకుండా పెట్టండి. ఎన్ని కామెంట్స్ వస్తే చూస్తా, ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తా. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే శివ ఎస్ఎం బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే నిత్యశ్రీ అండ్ మంజు వ్లాగ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వంశీ భూమిక వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఫ్యామిలీ అనమాట. ఎన్నిటికి దూరం అయి ఉన్నా కానీ ఫ్యామిలీకి మాత్రం ఎప్పుడూ దూరం కావద్దు. నేనైతే ఇది నమ్ముతా. వీలైనంత వరకు ట్రై చేయండి కలవడానికి. మీరు కూడా నాకు చెప్పొచ్చు. ట్రై చేసి ఊరుకున్నాను అనమాట. అలసిపోయినా నేను ఇంకా. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వస్తా. బాయ్.